SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. నేను అందంగా కనిపించాలి అని ఎవరిలో ఉండదు చెప్పండి. అందరూ అందంగా కనిపించాలి అనుకుంటుంటారు. బాడీ మొత్తం ఎలా ఉన్నా అంటే శరీరాకృతి ఎలా ఉన్నా కానీ మనకి కనిపించేది ఫేస్ మీద ఏదైనా మంగు మచ్చలు లాంటివి కానీ నల్ల మచ్చలు కానీ ఉన్నప్పుడు సగం కాన్ఫిడెన్స్ అక్కడే పోతుంది. చాలామందికి ఎవరితోనో మాట్లాడాలన్నా ఎవరైనా ఫేస్ చేయాలన్నా కానీ దట్టు ఈ కమ్యూనికేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి హెచ్ఆర్ ఆర్ సాఫ్ట్వేర్ అంటే ప్రజెంటేషన్స్ ఇచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవి కాకపోయినా కూడా అంటే కమ్యూనికేటివ్ జాబ్స్ చేసుకునేటప్పుడు మన ఫేస్ మన ఆహార్యం అనేది సగం కాన్ఫిడెన్స్ అక్కడే వస్తుంది. కాబట్టి ఈ మంగు మచ్చలకి లేదా ఫేస్ మీద వచ్చే మచ్చలకి ఎలాంటి ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయంటే చాలామంది వేరే వేరేవి యూస్ చేస్తూ ఉంటారు. పిగ్మెంటేషన్ కోసం అని చెప్పి లేకపోతే పింపుల్స్ వస్తున్నాయి అని చెప్పి. బట్ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, దానివల్ల ఇంకా వరస్ట్ అవుతుంది సిచ్యువేషన్ అనుకునే వాళ్ళు ఆయుర్వేదంలో ఒక చక్కని పరిష్కారం అయితే మీకు దొరుకుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆయుర్వేద వైద్యులు చిరుబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఒక మంచి చిట్కా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్, ఫేస్ అనేది మన మనసుకి అద్దం లాంటిది అంటూ ఉంటారు. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటుంటారు కదా. మైండా? మైండ్ ఓకే. బాడీ కూడా మైండ్, చెప్పుకోవచ్చు. బాడీ అంతా ఎగ్జాక్ట్లీ అమ్మా. మన ఆరోగ్యం, మన Yes, yes, మూడ్ yes. స్వింగ్స్ అన్ని అంతే కూడా కదమ్మా. ఫేస్ లో అన్నీ కనిపిస్తుంటాయి. తెలిసిపోతాయి. ఫుడ్ హ్యాబిట్స్. Yes, సో yes. ఈ నల్ల మచ్చలు లేదా మంగు మచ్చలకి మన ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యపరమైన విధానాలు ఉన్నాయి? ఏవైనా టిప్స్ ఉన్నాయా ఓ చాలా మంచిగా ఉన్నాయమ్మా. కనిపించడానికి? చాలా ఉన్నాయి. ఉమ్, ఆయుర్వేదంలో మందులు ఉన్నాయి. అదేవిధంగా మన ఇంట్లో తయారు చేసుకొని యాజ్ ఏ హోమ్ రెమెడీస్గా మంచి మంచి మందులు ఉన్నాయమ్మా. ఉమ్, సో దీనికంతా ఏంటంటేమ్మా, దీక్ష, ఓపిక, ఉమ్, పట్టుదల, ఉమ్, సహనము, ఈ ఉమ్. క్వాలిటీస్ ఉండాలమ్మా. ఎందుకు ఓకే. చెప్తానంటే ఏదో జ్వరం వచ్చినట్లు లేదా ఏదో బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు ఏదో మాత్ర వేసుకుంటే తగ్గాలనేటువంటి పద్ధతిలో ఉమ్, ముఖ్యంగా ఈ చర్మ వ్యాధులు అందులో కూడా ఈ మంగుమచ్చలు అనేటువంటి సమస్య త్వరగా తగ్గవమ్మా. చిన్న టైం పడుతుందమ్మా. ఉమ్, అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని చెప్పేసి పట్టుదల ఉంటే తగ్గిపోతుందమ్మా. సాధించాలన్నటువంటి ఇది ఉంటే చాలా నిజంగా చెప్పాలంటే మంగుమచ్చలు అనేటువంటి సమస్య శారీరకంగా సౌందర్యపరంగా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య, కానీ ఆ, దానివల్ల నొప్పి కానీ దురద కానీ మంట కానీ పోటు కానీ ఉమ్, వేరే అసౌకర్యం ఉండడం వేరే రకమైన ఏమి ఉండవమ్మా. ఓకే. శారీరకంగా చూసేదానికి కొంచెం ఇబ్బందిగా ఉండడం చేత ఉమ్, ఆ యొక్క ప్రభావం మనస్సు మీద కూడా పడి సైకలాజికల్ కూడా చాలా అప్సెట్ అయిపోతుంటారమ్మా. ఉమ్, ఉమ్, అసలు మంగుమస్తుల సమస్య ఎందుకు వస్తుందంటే మా ఈ చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి పదార్థం ఉమ్, ఎక్కువగా ముఖ చర్మం మీద ఎక్కడెక్కడైతే డిపాజిట్ అవుతుందో అక్కడ ఈ యొక్క సమస్య వస్తుందమ్మా. ఉమ్, దాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు, ఉమ్, మెలాస్మా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఉమ్, సో పిగ్మెంటేషన్ అంటే ఒక కలర్ అని చెప్పేసి మనం స్థూలంగా చెప్పుకోవచ్చు అమ్మా. ఉమ్, హైపర్ పిగ్మెంటేషన్ ఉన్నటువంటి కలర్లో ఎక్కువగా పిగ్మెంట్ తోడైనప్పుడు ఉమ్, మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్, ఉమ్. దాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. ఓకే. సో సర్వసాధారణంగా మగవాళ్లకు ఆడవాళ్లకు ఇద్దరికీ ఈ సమస్య ఉన్నప్పటికీ ఆడవాళ్ళలోనే మరీ ఎక్కువ ఉంటుందమ్మా. ఉమ్, అక్కడ కూడా ఆడవాళ్ళలో కూడా ఈ యొక్క మంగుమచ్చల కలరు ఉమ్, అట్లే మగవాళ్ళలో కూడా అమ్మా విభిన్నంగా ఉంటాయమ్మా. ఉమ్, కొంతమందికి బ్రౌన్ రంగు గోధుమ రంగులు ఉంటాయి, కొంతమందికి ఎరుపు గోధుమ కలిసినటువంటి రంగులు ఉంటాయి, కొంతమందికి గోధుమ అదేవిధంగా ఈ స్నఫ్ కలర్, ఉమ్, థిక్ బ్లడ్ కలర్, ఇలా రకరకాలుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఉమ్, ఏది ఏమైనప్పటికీ ముఖం మీద చర్మం కింద మెలనిన్ అనేటువంటి రంగునిచ్చేటువంటి పదార్థం ఎక్కువగా డిపాజిట్ కావడం వల్ల ఇది జరుగుతుందమ్మా. ఓకే. ఇది ఏ కారణం వల్ల అసలే జరిగిన అవును. దాన్ని మనం తొలగించగలిగితే ఆ సమస్య తగ్గిపోతుంది. ఉమ్, అది తొలగించాలంటే ఎన్నో రకాల రెమెడీస్ ఉన్నాయమ్మా. ఉమ్, ఆ యొక్క రెమెడీస్లో కూడా అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఉమ్, అన్నీ తెలిసినటువంటి వాటితోనే మంచి రెమెడీ చెప్తానమ్మా. ఓకే. ఇది చెప్పాను కదమ్మా, కొంచెం ఓపిక ఉండాలా, పట్టుదలగా సాధించాలని తపన ఉండాలమ్మా. ఉమ్, కొన్నాళ్ళ పాటు రెగ్యులర్గా వాడుకోవడం వల్ల అంటే తగ్గేదాకా వాడుతుండాలమ్మా. ఉమ్, కొంతమందికి త్వరగా తగ్గిపోతే, కొంతమందికి లేట్ అయిపోతుంది. ఉమ్, సో ఎలాగంటే మా శ్రీగంధం పొడి మీకు ఐడియా ఉంటుంది. ఆ, శ్రీగంధం. శ్రీగంధం గంధం పొడి అని చెప్పేసి గంధం పొడి. చెప్తుంటారు. ఉమ్, శాండల్వుడ్ పౌడర్ అంటారు. చాలా సువాసన భరితమైనటువంటి ఇది మాది, ఉమ్, అంత సువాసన ఉంటుంది అనమాట. ఉమ్, సో శ్రీగంధం పొడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 grams తీసుకోవాలమ్మా. ఉమ్, ఇవన్నీ మార్కెట్లో దొరుకుతాయి. ఉమ్, అదేవిధంగా కర్పూరం ఉమ్,
మన ఇంట్లో వాడేటువంటి కర్పూరం, హారతి కర్పూరం వాడుకున్నా సరిపోతుంది. ఓకే. అది జస్ట్ ఒక 1 గ్రామ్ తీసుకోవాలమ్మా, చాలా తక్కువ చాలా తక్కువ తీసుకోవాలమ్మా. ఓకే. త్వరగా తగ్గాలని చెప్పేసి ఎక్కువ రాయొద్దు. రోజు నిమిషాలు రోజుల్లో తగ్గాలని చెప్పి చేయకూడదమ్మా. సో నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవాలమ్మా. సో 1 భాగం కర్పూరం అయితే 5 భాగాలు లేకపోతే 6 భాగాలు కూడా ఇది తీసుకోవచ్చమ్మా. ఇది శ్రీగంధం పొడి. సో రేషియో ఎక్కువ ఉండాలన్నమాట. సో ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి పొడినమ్మా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారమ్మా తగినంత పొడిలో తగినన్ని పాలు కలపాలి. పాలు అట్లే ఈ రోజ్ వాటర్ అమ్మా, ఈ రోజా పూలతో తయారు చేసినటువంటి రోజ్ వాటర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. దీన్నే కొన్ని ప్రాంతాల్లో పన్నీరు అని చెప్పేసి కూడా చెప్తుంటారు అమ్మా. సో శుభ కార్యక్రమాల్లో మన సాంప్రదాయంలో ఆచార వ్యవహారాల్లో భాగంగా ఆ పన్నీరు చల్లడం కూడా మన భారతీయ సాంప్రదాయంలో ఒక భాగంగా వస్తుంది. సో ఆ రోజ్ వాటర్ అది మనకి ఎంత అవసరమైతే ఎంత కలుపుకోవడం వల్ల మంచి క్రీమ్ తయారవుతుందమ్మా, చాలా సువాసన భరితంగా ఉంటుంది అనమాట. ఆ క్రీమ్ తీసుకునమ్మా ఎక్కడైతే మంగుమచ్చలు ఉన్నాయో ఆ మంగుమచ్చల భాగంలో అప్లై చేసేసి ఒక 1/2 నిమిషం జస్ట్ మసాజ్ చేయాలమ్మా. అప్పుడు అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలని చర్మం పీల్చుకుంటుంది, లోపలికి చర్మం పీల్చుకుంటుంది అనమాట. సో ఆ విధంగా మసాజ్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఔషధాన్ని ఆ మంగుమచ్చలు ఉంటే భాగంలో జస్ట్ అప్లై చేసేసి ఒక జస్ట్ మాక్సిమం 1 అవర్ ఉంచేసేసి కడగడం కానీ తుడిచేయడం కానీ చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో మంది వాడి సత్ఫలితాలు పొందిన తర్వాతనే మీరు మంచి టాపిక్ అడిగారమ్మా. సో ఈ సమస్యకు చక్కటి పరిష్కారం ఇది ఉంటుంది కాబట్టి మన ప్రేక్షకుల కోసం నేను చెప్పడం జరుగుతుందమ్మా. కాబట్టి కొంచెం ఓపిక వాడుకుంటే మాత్రం తప్పకుండా రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. సో ఎవరైనా కానీ మంగుమచ్చల్ని లేకపోతే పిగ్మెంటేషన్ సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తున్నట్లయితే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను యూస్ చేసి మనం చేసుకోవచ్చు. రేషియోస్ కూడా ఇంపార్టెంటే. సార్ చెప్పినట్టుగా కర్పూరాన్ని ఎక్కువ వేయడం అలా చేయకుండా ఎంతైతే క్వాంటిటీ మెన్షన్ చేశారో అంత క్వాంటిటీ మెన్షన్ చేసి ఆల్ ఓవర్ ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు కదా సార్, ఓన్లీ మచ్చలు ఉన్న దగ్గరే కాదు. మంచి ప్రశ్న అడిగారమ్మా. చాలా మందికి వచ్చే డౌట్ మీ ద్వారా అందరికీ క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. మామూలుగా గంధమే కాబట్టి చాలా మంచి ప్రశ్న అమ్మా. ఈ రోజుల్లో ఏమంటే సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పూర్వకాలం అయితే స్త్రీల వరకే పరిమితి, ఈ రోజు స్త్రీలు పురుషుల నిమిత్తం లేకుండా అందరూ బాగా అందంగా ఆకర్షణీయంగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్ ఉంది కాబట్టి కేవలం నేను చెప్పినటువంటి ఫార్ములా మంగుమచ్చలే కాకుండా మొటిమలు దీనివల్ల తగ్గిపోతాయి. అదే విధంగా చిన్న చిన్న గుల్లలు వస్తుంటాయమ్మా, ఇది తగ్గిపోతుంది. కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, ఆ డ్రై స్కిన్ కండిషన్ లో ఉన్నటువంటి చర్మానికి సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. కొంతమందికి ఆయిల్ స్కిన్ ఉంటుందమ్మా, ఆయిల్ స్కిన్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చేటువంటి చర్మ సమస్యలు తగ్గిపోతాయి. తర్వాత కొంతమందికి చర్మం లుక్ ఉండదమ్మా, ఎప్పుడు కాంతి విహీనంగా ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చు. సో మొత్తం ఫేస్ అంతా అప్లై చేసినా ఓకే అయిపోతుందమ్మా. దీనివల్ల మీరు అన్నట్లు చెడుపు అయితే లేదు, హామ్ అయితే చేయదమ్మా. సో ఇలాంటి పరిస్థితులు ఏమంటే వారానికి జస్ట్ ఒక 2 టైమ్స్ వాడుకుంటే సరిపోతుందమ్మా. సో మంగుమచ్చలకు మాత్రం రెగ్యులర్ గా వాడుకోవాలి. మిగతా వాటికంతా వారానికి జస్ట్ ఒక 2 టైమ్స్ అప్లై చేసి జస్ట్ కడిగేస్తే సరిపోతుంది. చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సడన్ గా ఫ్రెష్ అప్ అయిపోయి ఏదైనా మంచి ప్రోగ్రామ్ పోవాలనుకుంటాం కదమ్మా. సో ఫేస్ బాగా గ్లూమ్ గా తయారయ్యి చాలా బాగా యాక్టివ్ గా తయారయ్యి ఉండాలంటే ఇదే టిప్ నమ్మా అప్లై చేసేసి ఒక అరగంట తర్వాత ఫేస్ను వాష్ చేసేసుకొని సరే వాళ్ళు కావాల్సినటువంటి పౌడర్స్ కానీ వగేరా ఏమైనా వాడుకొని పోతే చాలా ఫ్రెష్గా ఉంటారమ్మా. అది చాలా మందికి ఉపయోగపడుతుందమ్మా టిప్పు. ఓకే. సో హ్యాపీగా ఇంట్లో చేసుకునే రెమెడీ అనమాట. పార్లర్స్కి వేలు ఖర్చు పెట్టకుండా చక్కగా ఇంట్లోనే ఒక మంచి ప్యాక్ తెలియజేశారు. సో అప్లై చేసుకోండి. ఒక 15 డేస్ 20 డేస్ లేదా ఒక 1 మంత్ 2 మంత్స్ వాడితే కంప్లీట్గా మంచిగా చర్మం చూడడానికి హెల్దీగా బ్యూటిఫుల్గా కాంతివంతంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.